నెక్స్ట్ డే లేచిన వెంటనే సిస్టర్ సెలీనా రూమ్కి మేము ముగ్గురం పరిగెత్తుకుని వెళ్ళాం. ఆవిడని లేపి జరిగిందంతా చెప్పాం. ఆవిడ చాలా కంగారు పడింది. ఆ రోజు మేము ముగ్గురం సిస్టర్ సెలీనా రూమ్లోనే పడుకున్నాం. మార్నింగ్ దేవి నార్మల్గా ఉండటం చూసాం. మేము దేవిని మా కాన్వెంట్లోనే ఉన్న పెద్ద ప్రేయర్ హాల్కి తీసుకుని వచ్చాం. అప్పటికే అక్కడికి చాలామంది చర్చ్ ఫాదర్స్ వచ్చి ప్రేయర్స్ చేస్తున్నారు. అప్పటిదాకా ఎంతో నార్మల్గా ఉన్న దేవి సడన్గా అగ్రెసివ్గా మారింది. వేరే ముసలి గొంతుతో మాట్లాడటం స్టార్ట్ చేసింది. అందరం కలిసి దేవిని కట్టేసి హోలీ వాటర్ జల్లుతూ ప్రేయర్స్ చేయడం మొదలుపెట్టాం. దేవిలో ఉన్నది మదర్ ఆత్మ అని అందరికీ అర్థమైంది. కానీ మదర్ సోల్కి ఏం కావాలి? దేవిని ఎందుకు ఆవహించారు? మదర్ ఆత్మ ఎందుకు ఈ లోకాన్ని ఇంకా వీడలేదు? మదర్కి ఏదో తీరని కోరిక ఉంది, అందుకే ఈ లోకాన్ని వదలలేదు అని ఫాదర్స్ మాకు చెప్పారు. అదేంటో తెలిసే వరకు దేవిని ఈ రూమ్లోనే ఉంచాలని హెచ్చరించారు. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.